ఇక రెండో అంశం, ప్రశాంత్ కిషోర్ ఈ అంశాన్ని పసిగట్టిండు. ఈ డ్రామా అంతా రేవంత్ రెడ్డి మధ్య జరుగుతుంది కాబట్టి, రేవంత్ రెడ్డి ఈ డ్రామాతోటి వస్తూ ఉన్నాడు కాబట్టి ఇతని సంగతి ఏందో తేల్చాలనేది ఒకటైతే, రెండోది ప్రశాంత్ కిషోర్ ఏమన్నాడు అంటే బీహారీ ప్రజలను నువ్వు ధమ్కీ ఇస్తా ఉన్నావు, బీహారీ ప్రజలకు ధమ్కీ ఇస్తా ఉన్నావు కాబట్టి నీ సంగతి చూస్తా అన్నాడు. సో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మొన్నటిదాకా మెయిన్ అపోజిషన్ పార్టీ ఎవరు? బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ అధినేత ఎవరు? కేసీఆర్. కొమ్మినేని శ్రీనివాసరావు గారికి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఏమంటున్నాడు? వెలమాస్ కమ్యూనిటీ అనేది బీహార్ నుంచి వచ్చిందని చెప్తా ఉన్నాడు. ఇక్కడ రేవంత్ రెడ్డి కేసీఆర్ని అంటా ఉంటే మా బీహార్ వాళ్ళని అంటావా, మా బీహార్ వాళ్ళకు నువ్వు ధమ్కీ ఇస్తావా అని ప్రశాంత్ కిషోర్ ఎంటర్ అయినట్టుగా కూడా కనిపిస్తూ ఉంది. రెండో విషయం ఏంటంటే ప్రశాంత్ కిషోరు బీఆర్ఎస్ పార్టీతో ఒప్పందం చేసుకుంటున్నట్టుగా తెలుస్తూ ఉంది. గతంలో కేటీ రామారావు 2018లో గెలిచిన తర్వాత కేటీ రామారావు ఏమనుకున్నట్టు, ఇక్కడ పిచ్చోళ్ళరా ఈ ప్రశాంత్ కిషోర్ గీలతోటి ఏమవుతుంది, నేను ఉన్నా కదా ఐటీ మినిస్టర్, నేను నాది పెద్దగా ఉంటుంది నా ఆలోచన అని చెప్పి ఆయన ముందుకు పోయి బొక్కబోర్ల పడ్డది పోయింది. అయితే ఈ రకమైనటువంటి ప్రశాంత్ కిషోర్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడానికి బలమైన కారణాలు రెండుంటే, అందులో ఒకటి బీహార్ ఎన్నికల నోటిఫికేషన్ నిన్న వచ్చిందా? బీహార్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది కదా, ఇది చూపెట్టి బీహార్ ఎన్నికలు 42% ఇస్తున్నాం చూడు అని చెప్పి బీహార్ ఎన్నికల్లో మీ ఓబీసీలకు ఏదైతే రిజర్వేషన్ పెంచుతామన్నదో సేమ్ తెలంగాణ తరహాలో తెలంగాణలో పెరిగిందా? పెరగలే. ఇక్కడ వాళ్ళనో వీళ్ళనో మేనేజ్ చేసి కేసు వాయిదాలు వేసుకుంటూ పోయి ఇక్కడ ఎన్నికలను గట్టెక్కొచ్చు. ఇక్కడ ఎన్నికలు గట్టెక్కిన తర్వాత సరే 1-2 ఏళ్ళ తర్వాత మళ్ళీ బీసీలు పిచ్చోళ్ళు అయిపోతారు, అది వేరే అంశం. కానీ బీహార్ ఎన్నికల్లో బయటపడడం మాత్రం అవుతుంది కదా. ఇగో ఇది వాళ్ళ కుట్ర.